ఏదనంటే భావస్వేచ్ఛ ప్రకటన, దానికి లిమిటేషన్ ఉంటుందండి. భావస్వేచ్ఛ ప్రకటన కూడా లిమిటేషన్ ఉంటుందండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాని ఉగ్రవాదుల కన్నా ఎక్కువగా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏ సందర్భంలో నుంచి ఏదో ఒక అకౌంట్ నుంచి బయటకు వస్తారు, నోటుకు వచ్చినట్టు రాస్తారు, విద్వేషాలు రచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి ఆ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి సరిపోయింది. కానీ నా పేరు మీద ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో పోస్టులు పెట్టి దానికి 13,000 మంది ఎంతమంది ఫాలోవర్స్ అట. అంటే ఇప్పుడు మేమేమీ చేయకుండా చేతులు కట్టుకుని కూర్చోమా? మేము రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరి గురించి, తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళందరి గురించి, పాప స్వాతి రెడ్డి ఆ అమ్మాయి గురించి అయితే నీచాతి నీచంగా ఆ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ పదాలు పెట్టి పాపం ఎంత నీచాతి నీచంగా మాట్లాడి, సజ్జన్ రావుని ఎవడో ఎదవ ఆ రోజు ఏదో ప్రెస్ మాట్లాడితే నేను ఇంటికి గొడవ పెట్టుకుని వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా హోమ్ మినిస్టర్ అయినా, ఇప్పటికి సీఎం అయినా చంద్రబాబు నాయుడు గారు అదే మాటలు పడాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు అదే మాటలు పడాలి. అవసరం ఇదంతా కాబట్టే చర్యలు తీసుకుంటున్నాం.